సినిమాల్లో కూడా మనం చాలా రెగ్యులర్గా చూస్తుంటాం. యూఎస్కి ఇంగ్లీష్ మూవీస్లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అమెరికన్ మూవీస్లో ఇలాంటి హెలికాప్టర్స్ని ముందు వెనక 2 టర్బైన్స్ ఇంజిన్స్ తిరుగుతూ ఉంటాయి. చాలామంది యుఎస్ సోల్జర్స్ని తరలిస్తూ ఉన్నట్లుగా ఆ సినిమాల్లో మనకు చూపిస్తూ ఉంటారు. ఎక్కువగా మోస్ట్లీ వీటిని సైనికుల్ని తరలించడానికి ఉపయోగిస్తూ ఉంటారు. భారీ సరుకుల్ని కానీ సైనికులు కానీ లేదంటే కొన్నిసార్లు చిన్న చిన్న వాహనాలను కూడా వీటిలో తీసుకువెళ్తూ ఉంటారు. అంటే ఎత్తైనటువంటి ప్రాంతాలకు వెళ్ళడానికి కానీ ఏదైనా ప్రత్యేకమైనటువంటి జోన్స్లోకి వీటిని ల్యాండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ దీస్ ఆర్ వెరీ ఎఫిషియంట్ అండ్ మోస్ట్ ప్రామినెంట్ హెలికాప్టర్స్గా కూడా వీటికి పేరుంది. చాలా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తాయి ఇన్ ఎనీ కండిషన్, ఎనీ వెదర్ కండిషన్. అంటే చాలా హీట్లో అయినా ఎడారుల్లో ల్యాండ్ చేయొచ్చు, అండ్ చిన్న చిన్న వాటర్స్ దగ్గర ల్యాండ్ చేయొచ్చు, అండ్ వర్షంలో సైతం ప్రయాణించవచ్చు వీటిలో చాలా సేఫ్గా. ఇలా మంచులో కూడా ల్యాండ్ చేయడానికి అవకాశం ఉంటుంది వీటిని, తక్కువ ఎత్తున్నటువంటి మంచులో సైతం. సో ఇలాంటి ప్రత్యేకమైనటువంటి క్యాపబిలిటీస్ వీటికి ఉన్నాయి. మేజర్గా ట్విన్ రోటార్ డిజైన్ అనేది వీటికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. ఇదిగో మీరు స్క్రీన్లో చూస్తున్నారు కదా, ముందు వెనక 2 పెద్ద పెద్ద రెక్కలు ఉన్నటువంటి ఫ్యాన్స్ తిరుగుతూ ఉంటాయి కదా, ఇంజిన్స్ తిరుగుతూ ఉంటాయి. సో దీనికి చాలా ప్రత్యేకం. అండ్ దీనికి బ్యాలెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది దీనివల్ల అని చెప్తున్నారు. అరౌండ్ 30-35 మెంబర్స్ సైనికులు ఒకేసారి దీంట్లో ప్రయాణించగలగవచ్చు అంటూ చెప్తున్నారు. అండ్ 10,000 నుంచి 12,000 kgs ఆఫ్ వెయిట్ని ఇది క్యారీ చేయగలుగుతుంది. దట్స్ వై ఇట్ ఈస్ ఏబుల్ టు క్యారీ సమ్ వెహికల్స్ ఆల్సో. అంటే లైక్ జీప్స్, చిన్న చిన్న ట్యాంకులు కానీ బాగా చిన్న సైజులో ఉండే కొన్ని వెహికల్స్ని, లేదంటే బైక్స్, జీప్స్ ఇలాంటివి ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అండ్ కొన్ని ఆర్టిలరీ గన్స్ కానీ లేదంటే గ్రోసరీస్ దగ్గర నుంచి మొదలు పెడితే యూఎస్కి సోల్జర్స్కి కావాల్సిన అన్నింటినీ కూడా దీని మీద ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. మ్యాక్సిమం 300 అబోవ్ కిలోమీటర్స్ వెళ్తుందని చెప్తున్నారు. 315 కిలోమీటర్స్ ఆఫ్ స్పీడ్ ఇది వెళ్ళగలుగుతుంది. అండ్ ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేస్తే 740 కిలోమీటర్స్ రేంజ్ని ఇది ట్రావెల్ చేయగలుగుతుంది. మ్యాక్సిమం 20,000 ఫీట్ వరకు ఎత్తులో ఇది ప్రయాణిస్తుందంటూ కూడా తెలుస్తుంది. సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫిషియంట్ హెలికాప్టర్స్ ఆబ్వియస్లీ యుఎస్ సైన్యంలో ఉన్న వాటిలో ఇవి. సో ఇప్పుడు దీన్ని దెబ్బ కొట్టడం అనేది చాలా కీలకమైనటువంటి నష్టం ఖచ్చితంగా యుఎస్కి వరుసగా జరుగుతున్నటువంటి నష్టాలు. మరోవైపు ఇప్పటికే F-35ని కూల్చేసిందన్న విషయం మనకు తెలిసిందే, ప్రకటించుకుంది ఇరాన్. కాకపోతే అమెరికా దీనికి సంబంధించి కన్ఫర్మ్ చేసుకోలేదు. $100 of millions దీనివల్ల మనకు నష్టపోతుంది యుఎస్. అట్ ది సేమ్ టైం ఇప్పుడు F-15E స్ట్రైక్ ఈగల్ని కూడా డ్యామేజ్ చేసింది. అఫ్కోర్స్ వన్ ఆఫ్ ది ఎఫిషియంట్ వార్లో ఉపయోగించేటువంటి ఈ జెట్స్ ఇవి ముఖ్యంగా మల్టీ రోల్ ఫైటర్ జెట్స్గా వీటిని చెప్తూ ఉంటుంటారు. వీటిని కూడా కూల్చివేయడం అనేది చాలా పెద్ద నష్టం. అట్ ది సేమ్ టైం A-10 యునైటెడ్ స్టేట్సే వీటిని తయారు చేసింది. ఫేచిల్ రిపబ్లిక్ వీటిని తయారు చేసినట్లుగా తెలుస్తోంది. సో ఇలా వరుసగా జెట్స్ కూలిపోతూ ఉండడం చాలా రకాలుగా యుఎస్కి నష్టం జరుగుతుంది. మేజర్గా వాళ్ళు యుద్ధ విమానాలని, ఆయుధాలని అమ్ముకుంటుంటారు ప్రపంచ దేశాలకి, ఇంక్లూడింగ్ పాకిస్తాన్ దగ్గర నుంచి అన్ని దేశాలకి వాళ్ళు అమ్ముకున్నారు. భారతదేశానికి అమ్మారు, పాకిస్తాన్కి అమ్మారు, అన్ని దేశాలకి వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇరాన్ లాంటి దేశాలు యుఎస్కి సంబంధించినటువంటి ఫైటర్ జెట్స్ని, అంటే ఇప్పుడు F-35 అనేది ఖచ్చితంగా ఎవరూ కూల్చలేని ఒక గోస్ట్ అని చెప్తూ ఉంటారు కదా, అలాంటి వాటిని మేము కూల్చామని చెప్పడం. మరోవైపు A-10 థండర్బోల్ట్ కానీ లేదంటే ఇప్పుడు F-15E స్ట్రైక్ ఈగల్ వీటన్నిటినీ కూల్చేసాం, అమెరికా ఫైటర్ జెట్స్ని ఇరాన్ కూల్చుతుంది అన్నప్పుడు సో ఏ దేశం అయినా సరే రేపు మనం కొనుక్కున్న పెద్ద యూజే ఉంది. ఇవేవో పెద్ద స్టెల్త్ మోడ్లో ఉంటాయి, వీటిని పట్టుకోవడం కష్టం, లేదంటే వీటిని కూల్చడం కష్టం. మోస్ట్ ఎఫిషియంట్ ఫైటర్ జెట్స్ అని ప్రపంచం అంతా అనుకుంటూ $100 మిలియన్ల పోసి కొంటుంది వాటిని. తీరా చూస్తే ఇప్పుడు ఇరాన్ కూల్చివేస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా బ్యాడ్ నేమ్ వస్తుంది. పోటీగా రష్యా తయారు చేస్తుంది మరికొన్ని ఫైటర్ జెట్స్ని. ఇప్పుడు రష్యా ప్రమోట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండడాన్ని కూడా మనం చూస్తున్నాం. సో ఇది యుఎస్కి సంబంధించి కేవలం ఈ ఫైటర్ జెట్స్ కూలిపోవడం అఫ్కోర్స్ కొన్ని $100 మిలియన్స్ నష్టమైతే, మరోవైపు దీనివల్ల బిజినెస్కి జరిగే నష్టం మరింత ఎక్కువగా ఉంటుంది. యూఎస్కి ఇది చాలా బ్యాడ్ నేమ్ తీసుకొస్తుంది ఖచ్చితంగా. సో అన్ని రకాలుగా యూఎస్కి చాలా పెద్ద నష్టాన్ని చేసే ప్రయత్నం ఇక్కడ ఇరాన్ నుంచి కనపడుతుంది. నా కొలీగ్ కళ్యాణ్ కూడా మనతో జాయిన్ అవుతున్నారు. కళ్యాణ్తో కూడా ఒకసారి కళ్యాణ్ మరికొద్ది క్షణాల్లో మనతో జాయిన్ అవబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు F-15 స్ట్రైక్ ఈగల్ ఇప్పుడు ఇరాన్ కూల్చివేసినటువంటి ఈ ఫైటర్ జెట్కి సంబంధించి చూస్తే యునైటెడ్ స్టేట్స్ తయారు చేసింది బోయింగ్ కంపెనీ వీళ్ళకి తయారు చేసి ఇచ్చింది. వీటిని ముఖ్యంగా మల్టీ రోల్ ఫైటర్ జెట్స్గా చెప్తూ ఉంటారు. అంటే
ఈ గాల్లో పోరాటం చేయగలుగుతాయి, ఈవెన్ భూమికి అతి దగ్గరగా ఎగురుతూ వీళ్ళు దాడులు చేయగలుగుతారు, ఎయిర్ టు గ్రౌండ్ రెండూ చేయగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్ ది సేమ్ టైం టూ సీటర్ ఫైటర్ జెట్గా దీనికి చెప్తూ ఉంటారు. ఇద్దరు పైలట్స్ కూర్చోడానికి ఉంటుంది, ఒక పైలట్ అండ్ ఒకరు వెపన్ సిస్టమ్ ఆఫీసర్ దీంట్లో కూర్చుంటారు. అండ్ ఇది నైట్ టైంలో అయినా సరే ఎనీ వెదర్ కండిషన్స్లో ఎఫిషియెంట్గా పనిచేయగలుగుతుందని చెప్తూ ఉంటారు. అండ్ సో దీనికి సంబంధించి డీటెయిల్స్ మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇరాన్ వరుసగా అమెరికాకి సంబంధించిన యుద్ధ విమానాలని, హెలికాప్టర్స్ని కూల్చివేయడం అనేది ఏ రకంగా ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది మరిన్ని డీటెయిల్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎలా కూల్చగలుగుతుంది ఇరాన్? ఇదే అతిపెద్ద ప్రశ్న. వాళ్ళ మొత్తం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని డ్యామేజ్ చేశామని చెప్పారు, వాళ్ళ క్షిపణులు అయిపోయాయని చెప్తున్నారు. వాళ్ళకి అసలు ఎవరు హెడ్స్ అనేవాళ్ళు లేరు. టాప్ రేంజ్ ఇప్పుడు మనం చూసాం కదా, సుప్రీం లీడర్, ఆ తర్వాత రేంజ్ అందరినీ మేము లేపేసామని చెప్పేసి అమెరికా చెప్తోంది. ఈవెన్ ట్రంపే ప్రకటించుకున్నారు. మరి ఇంత ఎఫిషియెంట్గా వాళ్ళు యుద్ధం ఎలా చేయగలుగుతున్నారు? కళ్యాణ్ జాయిన్ అవుతున్నారు, నా కొలి కళ్యాణ్. ఓవైపు అమెరికాకి సంబంధించిన కీలక యుద్ధ విమానాలని వరుసగా కూల్చుతూ రావడం ఒకటైతే, మరోవైపు అసలు ఇరాన్ ఎలా కూల్చగలుగుతుంది అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. సో హౌ కెన్ వి అండర్స్టాండ్ దిస్ సిచ్యువేషన్? వరుసగా యుఎస్ అంటే ఓ పక్క యుఎస్ ఏమో అసలు వాళ్ళ ఎయిర్ ఫోర్స్ మొత్తం లేదు, లేపేసామని చెప్తుంటే, వాళ్ళేమో యుఎస్కి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ని కీలకంగా దెబ్బకొట్టడాన్ని ఎలా చూడాలి మనం? ఏం జరుగుతుంది? ఈ స్ట్రాటజీస్ని ఎలా వర్కౌట్ చేయగలుగుతుంది ఇరాన్? ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది యుఎస్ మీద దీనివల్ల? రైట్ నందు, మనం చూస్తే కనుక లాస్ట్ 24 అవర్స్లో అమెరికాకు సంబంధించిన 2 మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ని ఇరాన్ కూల్చివేసింది. మొదటగా ఇటు F-15 అనే ఒక స్ట్రైక్ ఈగల్ అనే ఒక ఫైటర్ జెట్ 494కి సంబంధించిన ఫైటర్ స్క్వాడ్రన్కి సంబంధించింది. ఇది యూకే నుంచి దీన్ని తీసుకొచ్చి ఈ వార్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. దాన్ని కూల్చేసామంటూ ఇటు ఇరాన్కి సంబంధించిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కూడా వాళ్ళు క్లెయిమ్ చేశారు చాలా క్లియర్గా. కొత్తగా ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని డిప్లాయ్ చేశారు. అంటే కొత్త ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని ఒకదాన్ని వాళ్ళు ఏర్పాటు చేశారు. ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇప్పుడు చాలా పటిష్టంగా పనిచేస్తుంది. ఎందుకంటే స్ట్రైక్ ఈగల్స్ అంతకుముందు కూడా ఫ్లై చేసే కానీ ఎప్పుడు వాటిని కూల్చింది లేదు. కానీ ఇరాన్ తీసుకొచ్చిన కొత్త ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తోనే ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఆ F-15కి సంబంధించి ఆ F-15 ఫైటర్ జెట్ కూలిపోయిన తర్వాత, అది F-15లో ఇద్దరు పైలట్స్ ఉంటారు. అది కూలిపోయిన తర్వాత ఒక పైలట్ని మాత్రం యుఎస్ ఫోర్సెస్ ఇమీడియట్గా వెళ్ళి రెస్క్యూ ఆపరేషన్స్ చేసి ఒకరిని మాత్రం సేవ్ చేశాయి. ఇంకొకరి పరిస్థితి ఏంటనేది ప్రస్తుతానికి దాని గురించి డీటెయిల్స్ లేవు. మరో పక్కన ఇరానియన్ మీడియా ఏమంటుందంటే, మేము ఇంకొక పైలట్ని మేము క్యాప్చర్ చేశాము. ఇమీడియట్గా ఆ లోకల్ ప్రావిన్స్, ఆ ఏరియాలో ఉన్న వ్యక్తులందరూ కూడా వాళ్ళందరూ కూడా ఒక డీటెయిల్ ఒక సర్క్యులర్ని రిలీజ్ చేశారు. ఎవరైనా పట్టుకొని వచ్చిన వాళ్ళకి ఒక బౌంటీ మనీని కూడా ఇస్తామంటూ కూడా ఇటు లోకల్ లీడర్స్ కానీ లోకల్ గవర్నెన్స్ కానీ వాళ్ళందరూ చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ఆ ఇంకొక మిస్సింగ్ పర్సన్ని ఐడెంటిఫై చేయడానికి ఇటు కొన్ని హెలికాప్టర్స్, అలాగే ఈ వార్తాకి సంబంధించిన ఒక ప్లేన్, వీటన్నిటిని కూడా లో ఆల్టిట్యూడ్లో ఫ్లై చేస్తున్న విజువల్స్, వీడియోస్ ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఇరానియన్ మీడియా ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్గా ఇవన్నీ వీడియోస్ని కూడా చూపించింది. అంటే ఇంకొక